నమస్తే అండి, నేను మీ జయలక్ష్మి. వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ A to Z. ఈరోజు మనం తయారు చేసుకునే ఐటెం మన స్కిన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచే ఒక మాయిశ్చరైజర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది మనం డైలీ వాడటం వల్ల మన స్కిన్ మంచి గ్లో వస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనకి ఎంత ఉపయోగపడుతుందో మీకే అర్థమవుతుంది. ఇలా 8 బాదం గింజలు తీసుకున్నాను. వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే డ్రై అయిపోయిన గులాబీ రేకులు, వీటిని కూడా పొడి చేసుకోవాలి. అలాగే ఒక గులాబీ పువ్వు, దీన్ని పచ్చి పువ్వు ఇలాగ మొత్తం రేకులు తీసి కాండం తీసేయాలి. ఇలా ఒక గిన్నెలోకి నెయ్యి తీసుకున్నానండి. దీన్ని గ్యాస్ మీద పెట్టి వేడి చేయాలి. నెయ్యి బాగా వేడైంది. దీంట్లో మనం తీసుకున్న గులాబీ రేకులు పచ్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఫస్ట్ గులాబీ రేకులు చూడండి, నెయ్యిలో వేసినప్పుడు ఇవి ఎలా ఉబ్బుతున్నాయో పానీపూరీలు ఉబ్బినట్టు ఉబ్బుతాయి అన్నమాట గులాబీ రేకులు. అయితే ఇలా నెయ్యిలో గులాబీ రేకులు వేయడం వల్ల మనకి ఇందులో బాదం అన్నీ వేస్తాం కదా, స్కిన్ సాఫ్ట్గా ఉంటుందండి. శీతాకాలం కదా, అంటే మనం కోల్డ్ క్రీమ్లు అవి వాడకుండా ఇలా చేసుకుని వాడుకోవచ్చు. అయితే కొంతమందికి నెయ్యి ఇష్టం ఉండదు, స్మెల్. అలా ఇష్టం లేని వాళ్ళు నువ్వుల నూనె కూడా వాడచ్చు. పప్పు నూనె ఉంటుంది, అంటే నువ్వుల నూనె బ్లాక్ కాకుండా వైట్ పప్పు నూనె ఉంటుందండి, అది వాడుకోవచ్చు. కానీ కొబ్బరి నూనె మాత్రం వాడొద్దు. కొబ్బరి నూనె వాడినప్పుడు స్కిన్ బ్లాక్ అయిపోద్దండి. శీతాకాలం కదా, ఇంకా నల్లగా అయిపోతారు. ఇది బాదాం పొడి చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేయాలి. ఇప్పుడు వేసేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంటే బాదాములు కూడా పచ్చిగా ఉన్న వేస్తే స్మెల్ మారకుండా ఉండటం కోసం వేడిగా ఉన్నప్పుడే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత కొంచెం పసుపు, ఇది కొట్టిన పసుపు అండి. పసుపు కొమ్మలు తీసుకొచ్చి డైరెక్ట్గా మనం తయారు చేసిన పసుపు, కొన్న పసుపు అయితే వాడొద్దు. కొట్టిన పసుపు లేకపోతే పసుపు కొమ్ము తీసుకుని కొంచెం చితగొట్టి దాన్నైనా వేసుకోవచ్చు, కానీ కొన్న పసుపు మాత్రం వాడొద్దు ఇందులోకి. ఆ తర్వాత పసుపు కూడా ఇలా కలిపాక గులాబీ రేకులు పొడి చేస్తే, అంటే రేకులు బాగా మెత్తగా అవ్వవండి. ఇలా ఇవి కూడా వేసేసి ఒకసారి వీటిని కూడా బాగా కలిపి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం క్లాత్ వేసి వడకట్టుకునైనా వాడుకోవచ్చు, లేదంటే ఇలాగే ఒక బాటిల్లో పెట్టేసుకోవచ్చు. ఇది ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత పూర్తిగా 3-4 గంటల సేపు ఇలా బయట ఓపెన్గా వదిలేయాలండి. దీన్ని వదిలేస్తే పూర్తిగా వేడి లేకుండా చల్లారిపోతుంది. అలా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక గాజు బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టొద్దు. ఓపెన్గా గాజు బాటిల్లో పెట్టి పక్కన పెట్టేస్తే మనకి పిల్లలకి కానీ మనమైనా స్నానం చేసేటప్పుడు ఒక 2 గంటల ముందు దీన్ని ఒంటికి లైట్గా రాసి బాగా రుద్దాలి. రుద్దిన తర్వాత సోప్తో స్నానం చేయకుండా పిండి తయారు చేయటం చెప్పాను. ఆ పిండితో మన ఒళ్ళు రుద్దుకుని స్నానం చేస్తే బ్లాక్ ఉన్నవాళ్ళు తగ్గుతుంది, నార్మల్ కలర్కి వస్తారు. అంటే ప్యూర్ వైట్ రాకపోయినా స్కిన్ అయితే చాలా బాగుంటుందండి. స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా అవుతుందండి. మేము వాడి చూసాం. ఇదైతే ఖచ్చితంగా నమ్మి చేయండి. చేస్తే మీకు స్కిన్ గ్లో అత్వం అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. మానకుండా కంటిన్యూ చేయాలి కొన్నాళ్ళు. అలాగే శీతాకాలంలో మనం ఎప్పుడు కూడా ఇలా వాడుకోవడం వల్ల సమ్మర్లో ఒళ్ళు పేలకుండా కూడా ముందుగానే మనం ఇది ఇలా తయారు చేసుకుని వాడుకుంటే స్కిన్ నీట్గా బాగుంటుంది, పేలదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా నాకు ఒక లైక్ ఇవ్వండి. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.